హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ముఠా వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ కోసం మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ పవార్ వెల్లడించారు. ముగ్గురు నుంచి 7 లక్షల విలువైన 100 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలో విక్రయించేందుకు మహారాష్ట్ర నుండి తీసుకొచ్చారని తెలిపారు. 2000కు 1 గ్రాము కొని హైదరాబాద్ లో 7,000కు అమ్ముతున్నారని అన్నారు. నిందితులు మహారాష్ట్రలో జో అనే నైజీరియన్ వద్ద నుంచి కొన్నట్టు ఒప్పుకున్నారని తెలిపారు. పరారీలో ఉన్న జో కోసం పోలీసులు గాలిస్తున్నామని అన్నారు. ఇక డ్రగ్స్ అమ్మే వారిపై కొనే వారిపై పోలీసులు నిఘా ఉందని డీసీపీ శరత్ పవార్ అన్నారు. గ్రాము వేల సంఖ్యలో రూపాయల్లో కూడా అమ్ముతున్నారు. సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్ టీమ్ వీళ్ళిద్దరు కలిసి we have apprehended today 3 accused. వాళ్ళ పొజిషన్ లో మనం 102 grams MDMA వర్త్ 7,10,000 వరకు పట్టుకోవడం జరిగింది. 3 అక్యూజ్డ్ వీళ్ళు అనూప్ నవనత్ అని చెప్పేసి హీస్ ఫ్రమ్ పూణే, కిరణ్ గంగాధర్ అని హీస్ ఫ్రమ్ నాందేడ్, వివేక్ రాజేష్ అని వీళ్ళు పూణే నుంచి ఉన్నారు. వీళ్ళు మహారాష్ట్ర నుంచి ఈ ఎండిఎంఏ డ్రగ్ పర్చేస్ చేసుకొని ఇక్కడికి హైదరాబాద్ కి తీసుకురావడం జరిగింది. ఈ న్యూ ఇయర్ కారణంగా వీళ్ళు ఇక్కడ సేల్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు. అయితే ఇప్పుడు దీంట్లో డీటెయిల్స్ గా వెళ్తే మన టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా ప్లస్ వాళ్ళ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో A1 అనూప్ అనే పర్సన్ ని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ హెచ్న్యూ మన హైదరాబాద్ సిటీ నుంచి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పొజిషన్ లో కూడా సేమ్ ఎండిఎంఏ డ్రగ్ పట్టుకోవడం జరిగింది 8 months బ్యాక్. అతను 8 months జైల్లో కూడా ఉన్నాడు. ఆయన మళ్ళా జైలు నుంచి రిలీజ్ అవ్వగానే